3వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. దయచేసి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక చిన్న సందేశం మనము ఇప్పుడు వినబోతున్నాము. చాలా సంఘాలలో లేకపోతే సభలలో యూట్యూబ్లో లేకుంటే టీవీలో ఎక్కడ చూసినా ఏ సందేశాలు వినబడుతున్నాయి? ఇప్పుడు క్రిస్మస్ గురించిన సందేశాలే ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి మనము కూడా ఒక చిన్న సందేశం, ఆయన భూలోకానికి ఎలా వచ్చాడని రాయబడిందంటే, ఆయన సశరీరుడుగా వచ్చాడు, శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా ఈ భాగంలో రాయబడింది. మరొక వచనం చూడండి, యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని రాయబడింది. ఇక్కడ చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలా. దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినాడా, లేకపోతే ఆయన కుమారుణ్ణి పంపినాడా అని మనకు చిన్న డౌట్ వస్తుంది. దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడా, లేకపోతే దేవుడు తన కుమారుణ్ణి పంపినాడా అనేది మనకు చాలాసార్లు డౌట్ వస్తుంది. ఏది కరెక్టు? దేవుడు తానే మానవుడిగా భూలోకానికి వచ్చినాడా, లేకపోతే దేవుడు తన కుమారుణ్ణి పంపినాడా అనేది ప్రశ్న. ఏది కరెక్ట్ దీంట్లో మీరు చెప్పండి అయ్యా, ఏది కరెక్టు? అంటే 2 వాక్యాలు కరెక్ట్ అని చెప్తాయి. దేవుడు మానవునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పబడతాడు. ఫిలిప్పీ పత్రికలో ఆయన మహిమను వదిలిపెట్టుకొని భూలోకానికి మానవునిగా వచ్చినాడు, దేవుడే మానవుడిగా వచ్చినాడని. తర్వాత ఆయన తన కుమారుణ్ణి పంపాను అని గలతీ పత్రిక 4:4లో చెప్పబడింది. ఆయన తన కుమారుణ్ణి పంపాను అని రాయబడింది. 2 కరెక్టే. దేవుడే కుమారునిగా తండ్రి చిత్తం నెరవేర్చేవాడుగా వచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఆయన దేవుడై ఉండి మానవుడిగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను అని రాయబడింది. అంటే దేవుడు తనను తాను తగ్గించుకొని మానవునిగా మరి పాపములను తీసివేయటానికి శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సశరీరుడుగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు అని రాయబడింది. అక్కడ యోహాను సువార్తలో ఏమన్నదంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను అన్నాడు. ఇక్కడ మనం ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. దేవుడు శరీరధార్య
దేవునికి శరీరం అవసరమా అంటే మనం ఏం చెప్తాం దానికి క్వశ్చన్. దేవునికి శరీరం అవసరమా అంటే దేవునికి శరీరం అవసరము లేదు. దేవుడు ఎవరు అంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? ఆయనకు శరీరము అవసరము లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు. దేవుడు ఆత్మ, దేవుడు వెలుగు. చూడండి, కాబట్టి ఆయనకు రక్తమాంసములు అవసరము లేదు, శరీరం ఆయనకు అవసరము లేదు. మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చినట్లుగా, శరీరాన్ని ఎందుకు ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినాడు? ఎందుకు ఆయనకు అవసరం అయ్యింది శరీరం అని అంటే ఒక 2 వచనాలు చూడాలి మనం. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో ఆయన తన సహోదరుల వంటి వాడు. తన సహోదరులు అంటే ఎవరు? యూదులు. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది అంటే అక్కడే పైన మనం చదివినాం కదా, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకు ఆయన రక్తమాంసములు ధరించుకొని భూలోకానికి రావాల్సి వచ్చింది. అక్కడే 14వ వచనం చూడండి పైన. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసములు ధరించుకొని రావడానికి కారణాలు ఇక్కడ 2 వచనాలు చెప్పుకున్నాయి. ఎందుకు ఆయన రక్తమాంసములు ధరించుకొని వచ్చినాడనంటే ఆ పిల్లలు అన్నమాట ఉంది 14వ వచనంలో. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనదంటే ఎవరు ఆయన పిల్లలు? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళంతా శరీరధారులుగా ఉన్నారు. అందుకనే రోమా పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడింది అంటే పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి పితరులు వీరువారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు శరీరధారులుగా ఉన్నారు. కాబట్టి ఈయన కూడా రక్తమాంసములలో పాలువాడు కావలసి వచ్చింది అని చెప్తాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి అలా రక్తమాంసములు ధరించుకొని వచ్చినాడంటే ఇక్కడ చెప్పాడు, అపవాదిని మరణము యొక్క బలము గలవారిని మరణము ద్వారా అపవాదిని నశింపజేయటానికి ఆయన రక్తమాంసములలో పాలువాడాయను. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకటేమన్నాడు, అపవాదిని నశింపజేయటానికి ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకొని వచ్చాడు. తర్వాత 2వది ఏమన్నాడు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. ఈ లోకంలో సాతాను చేత లోకమంతా బంధించబడింది. అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది చేతిలో నుండి మానవులను విమోచించటానికి మరి దేవుడు రక్తమాంసములు ధరించుకొని రావడానికి కారణమైంది. మానవునికి ఒక భయం ఉంది, ఏంటిదంటే మరణ భయం. ఆదికాండములో పాపం చేసినప్పుడు దేవునికి అవిధేయులైనప్పుడు వారు భయపడి చెట్టు చాట్లకు దాగికోవడానికి వెళ్ళిపోయారు. అక్కడ భయం స్టార్ట్ అయింది. భయము పాపం వలన వచ్చేదే. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు భయం ఏర్పడుతుంది. కాబట్టి భయము అనేది
అది పాపం వలన వచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే సర్వలోకము కూడా మానవులు పాప భయముతో వారు జీవిస్తున్నట్టుగా మరణ భయము అనేది వారిని ఏలుతుంది. ప్రతి మనిషి మీద ఏముందంటే మరణ భయం ఉంది. పాపం వలన వచ్చిన భయము మరణ భయము అనే మాట మనం చూస్తాం. దానిని విడిపించటానికి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన రక్తమాంసములలో పాలివాడాయను అంటాడు. మరొక వచనం చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను. యేసు ప్రభు ఎందుకు రక్తమాంసములు ధరించుకుని లోకానికి వచ్చాడు అంటే పాపములను తీసివేయటానికి. యేసుక్రీస్తు రక్తమాంసములు ధరించుకొని లోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే పాపములను తీసివేయటానికి. ఒకటి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, అపవాదిని నశింపచేయటానికి, పాపములను తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. అదే తిమోతి పత్రికలో మనం 1:15 చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకొని అంటే పాపములను తీసివేయటానికి, పాపముల పరిహారం కొరకు ఆయన రక్తమాంసములలో పాలువాడుగా ఈ లోకానికి వచ్చాడు. అది మనం మనసులో పెట్టాలి. యేసుక్రీస్తు ఎందుకు శరీరాన్ని ధరించి ఉన్నాడు అని అంటే మానవుల మీద పాపం ఉంది, మానవులను పాపం ఏలుతుంది, మానవులను మరి అపవాది ఏలుతున్నాడు, పాపాలకు మానవుడు దాసుడై ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులను, నాశనానికి వెళ్ళే వ్యక్తులను, అందుకని అంటాడు కదా, నశించిన దానిని వెదికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పాప మానవుని నాశనానికి జోగుతున్న మనుషులను ఆయన రక్షించటానికి రక్తమాంసములలో పాలువాడు ఆయన సశరీరుడుగా లోకానికి వచ్చాడు. రక్తమాంసములు ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఆయన ఎందుకు శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది అనే మాట మీద నేను గుర్తు చేశాను. అయితే దేవుడు శరీరధారి అంటే కాదు, ఆయన ఆత్మ. మరి ఎందుకు శరీరాన్ని ధరించుకొచ్చున్నాడు అని అంటే నేను ఇందాక చెప్పినాను, ఆయన పాపముల పరిహారం కొరకు తన సహోదరుల వంటి వాడు కావాల్సి, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, పాపములను తీసివేయుటకు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇంకా చాలా వచనాలు నేను చూపించగలను. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపములో జీవించేవానికి శాంతి ఉండదు, పాపములో జీవించేవానికి సంతోషం ఉండదు, పాపములో జీవించేవానికి సమాధానం ఉండదు. పాపం మనిషిని బానిసత్వములోనికి, అసమాధానములోనికి, అశాంతిలోనికి తీసుకువెళతాది. తుదకు అది మరణానికి దారి తీస్తుంది. ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తుందని మనము చాలా ఆనందిస్తున్నాం, కానీ అది బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన ఆనందమే కానీ ఆత్మ సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైన ఆనందము ఒక పండగలకు వచ్చేది కాదు. ఆత్మ సంబంధమైన ఆనందము, సంతోషము ఏదో ఒక తారీఖుకు సంబంధించినది కాదు. నేను మీకు ఒక వచనం చూపిస్తా. 1 పేతురు పత్రిక 1:9-10 వచనాలు చదువుతారా? అనగా
ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారై ఆనందించుచున్నారు అంటాడు. ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందిన వ్యక్తి 24 hours 24 గంటలు ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్ని వేళలా చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన ఆనందము కలిగి ప్రతిరోజు జీవిస్తారు. ఒక పండగలకు వచ్చే ఆనందం కాదు, ఆత్మరక్షణ పొందిన వారికి ప్రతిరోజు సంతోషమే. సామెతలు 15:15 చూడము ఒకసారి. సామెతలు 15:15 చదవాల. శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. మనం ఎప్పుడు చేసుకుంటాం విందు? పండుగ రోజు చేసుకుంటాం, అవునా కాదా? మరి సంతోష హృదయునికి ఎప్పుడు ఉంటుందంట విందు? నిత్యము ఉంటుంది. ఆత్మరక్షణ పొందిన వానికి సంతోషం ఎప్పుడు ఉంటుందయ్యా? నిత్యము ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందినాడు అంటే ఆ ఆత్మలో ఆనందము తీసివేసేది కాదు, నిత్యము వారిలో ఆనందము, సంతోషము ఉండనే ఉంటుంది. నేను గుర్తు చేస్తా, మీకు గుర్తు ఉంటే. అంటే ఎవరైనా రాత్రి 3:30 నుంచి లేక 4 గంటలకు 5 గంటలకు లేచి ఒక అర్ధ గంట వాక్యం చదివి ఒక అర్ధ గంట ప్రార్థన చేసి చూడండి. దేవుని స్తుతించి ప్రార్థన చూడండి. ఆ రోజంతా ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో మీరు చూడండి. ప్రతిరోజు ఆనందం ఉంటుంది, ప్రతిరోజు సంతోషం ఉంటుంది. ఆత్మలో ఆనందం అది తీసివేసేది కాదు. ఆత్మరక్షణ పొందిన వారి హృదయంలో చెప్పన సత్యమును మహిమాయుక్తమైన ఆనందము గలవారై సంతోషించుతున్నారు అంటాడు. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగుతుంది, నిత్యము ఆనందమే. ఇంకా నేను బాగా చెప్పాలంటే, మీకు అర్థం కావాలంటే, ప్రతి ఆదివారం మనకు పండగనే. మనకు ప్రతి ఆదివారము పండగనే. ఎందుకంటే ఆయన సన్నిధికి వస్తున్నాము, ఆయన శరీరంలో పాలు పొంపులు పొందుతున్నాము, ఆయన రక్తములో పాలు పొందుతున్నాము. కాబట్టి దేవుని యొక్క శక్తితో మనం నింపబడుతున్నాం వారం. ఈ కాన్స్టాంటిన్ చక్రవర్తి ఎప్పుడైతే రోమ్ అధికారి ఆయన పాలనలోకి వచ్చినాడో, రోమా ప్రభుత్వాన్ని ఏలడానికి రాజుగా అయిన తర్వాత ఆయన ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నాడో, ఆయన అంతకుముందు ఉన్న రాజులందరూ కూడా, రోమ్ చక్రవర్తులంతా కూడా క్రైస్తవులను బాగా హింసించి చంపేశారు. అయితే ఈ కాన్స్టాంటిన్ చక్రవర్తి ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నాడో ఆయన తల్లి ద్వారా, ఆయన క్రైస్తవ్యాన్ని డెవలప్ చేయడానికి ప్లాన్ సెట్ చేసినాడు. పేదలకు ఇండ్లు ఇవ్వటం, పేదలకు అన్నదానం చేయటం, బియ్యం లేని వాళ్ళకి బియ్యము, పొలాలు లేని వాళ్ళకి పొలాలు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, అట్లా ఇచ్చి మందిరాలు కట్టడం ప్రారంభించినాడు. ఇండియా దేశం, ప్రపంచంలో అంతా కూడా కాథలిక్ చర్చిలను స్టార్ట్ చేసినారు వాళ్ళు. అలా చేస్తూ ఏం చేసినారంటే పండగలను ఆచరించడం ప్రారంభించినారు. మనకు కూడా ఒక పండగ ఉండాలని చెప్పి పండగలు స్టార్ట్ చేసినారు. ఇవన్నీ కూడా క్యాథలిక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పండగలలో కూడా బాగా గమనించాలి. కానీ బైబిల్ ప్రకారంగా అయితే మనకు ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందినాడంటే ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ అయిన పండగ. మీరు గమనించాలి, ప్రతి ఆదివారం పండగనే. కాబట్టి ఈ రోజుల్లో ఒక సంవత్సరానికి ఒక దినానికి మా క్రైస్తవ లోకాన్ని కట్టిపడేసినారన్నమాట. అంటే మనము గమనించాలి. ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో మనకు వచ్చే మంచి
అవకాశం ఏంటిదంటే అన్ని జనులకు సువార్త ప్రకటించే అవకాశం ఉంది, తెరవబడింది అంతే. పండగ ఆచరించకపోవడం పక్కన పెడితే ఈ సందర్భముగా మనం ఎక్కడైనా సువార్త చెప్పవచ్చు. ఏమంటే వాళ్ళ పండగ వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అనుకుంటారు. తర్వాత ఈ పండగ రోజు కొంతమంది నామకార్థ క్రైస్తవులు చర్చికి వస్తారు, సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. వాళ్ళకి సువార్త చెప్పడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి సేవకులకు ఇది సదవకాశం సువార్త ప్రకటించడానికి. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఆత్మ శరీరధారిగా ఎందుకు వచ్చినాడు అనేది మనం ప్రశ్న వేసుకున్నాం. ఆ వాక్యము శరీరధారి అని, ఆయన సశరీరుడుగా వచ్చినాడని. ఎందుకు శరీరధారిగా వచ్చినాడు? ఆయన దేవుడు శరీరధారే కాదు, ఆయన ఆత్మయున్న దేవుడు. ఎందుకు శరీరాన్ని ధరించుకొచ్చినాడో నేను కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పాను. అయితే ఒక ప్రశ్న వేసి ఒక 4-5 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను మన సమయం లోపల. మొట్టమొదటి నేను ఒకటి గుర్తు చేసినాను, ఏంటిదంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మొదటిది అంటే దేవుడు, మనకు దీనిలో క్లారిఫికేషన్ కావాలా. దేవుడు శరీరధారి అంటే కాదు. మరి ఎవరు దేవుడు అంటే ఆయన ఆత్మ. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకొచ్చినాడో నేను ఒక 4 విషయాలు గుర్తు చేసినాను. ఒకటి, ఆయన అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి. 2, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి. 3, ఆయన పాపములను తీసివేయడానికి. 4, నశించిన మానవులని వెదికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్లంటే పాపులు ఎవరు అని అంటే ఒక మాటలు చెప్పాలంటే భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపి. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే రక్షించబడతాడు, పాపక్షమాపణ పొందుతాడు. ఇది మొదటి తలంపు. రెండవది, ఒక ప్రశ్న వేసి జవాబులు ఒక 4 విషయాలు చెప్పి నేను ముగింపు చేస్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినందువలన మనకు ఏ మేలులు ఉన్నాయి? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడం ద్వారా మనకు ఎన్ని మేలులు ఉన్నాయి? అవి ఒక 3 లేక 4 మన సమయం 10 లోపుగా నేను గుర్తు చేస్తాను. ఆయన ఎందుకు శరీరధారిగా వచ్చినాడు అనేది ఒక ప్రశ్న అయితే, రెండవది, శరీరధారిగా రావటం వలన మనకు కలిగే మేలులేమి, మనకు కలిగిన మేలులేంటివి అనేది రెండవ ప్రశ్న. వరుసగా నేను గుర్తు చేస్తా చూడండి. ఆయన శరీరధారిగా వచ్చినందువలన మనకు కలిగే మేలులు. మొట్టమొదటిది చూడండి, యోహాను సువార్త దయచేసి త్వరగా మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1:17. మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము. ఎవడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను ఈ వచ్చిన మట్లు పెట్టామా. కొలసైలకు రాసిన పత్రిక చూద్దాం. కొలసైలకు రాసిన పత్రిక, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మనకు నీట్గా అర్థమవుతాయి. కొలసై పత్రిక 2:9 చూడాలి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇక్కడ మీరు ఒక పాయింట్ మీరు గుర్తుపట్టాల. ఏంటిది ఆ మాట అనంటే, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వం అంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, ఈ పాయింట్ అంటారు, రౌండ్ చేయాల. శరీరముగా అనేది దేవుని యొక్క సర్వ పరిపూర్ణత మనకు ఎలాగ తెలుస్తుంది అని అంటే, శరీరముగా క్రీస్తునందు కనబడుతుంది దేవత్వం. ఆయన శరీరధారిగా రాకపోయింటే దేవుడు ఎలా ఉంటాడో, దైవత్వం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని కొలసై పత్రికలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
ఆయన క్రీస్తు శరీరధారిగా రావటం ద్వారా ఆయనలో దైవత్వం కనబడింది మనకు, దేవుని యొక్క దైవత్వం. ఇప్పుడు యోహాను సువార్తలోని ఇప్పుడు చదివిన వచ్చిన చదవమ్మా. ఎవడును 18వ వచనం, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను. అంటే దేవుడు ఎలా ఉంటాడో, దేవత్వం ఎలా ఉంటుందో తెలియదు. యేసుక్రీస్తు శరీరధారిగా రావటం ద్వారా తండ్రిని కుమారుడు బయలుపరిచినాడు, దేవుణ్ణి బయలుపరిచినాడు. ఇది చాలా శ్రేష్టమైన తలంపు. దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవుడిని ఎవరు చూడరు కూడా, చూడలేరు కూడా. కానీ ఆయన దైవత్వము, ఆయన ప్రేమ, ఆయన సంపూర్ణత, ఆయన దైవత్వం అంతా కూడా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినందువలన దేవుడు ఇలా ఉంటాడు అనేది అర్థమైపోయింది. ప్రేమ కూడా మనుషుల్లో ఎవరు చూపించలేరు. ప్రేమ యొక్క తత్వము, ప్రేమ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందువలన ప్రేమ అనేది మనుషులకు అర్థమైపోయింది. దేవుని యొక్క తగ్గింపు, దేవుని యొక్క సాత్వికము, దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన పరిశుద్ధత, ఆయన వెలుగు, ఆయన నీతి, సత్యము, ఆయన సర్వపరిపూర్ణత, దేవుని గుణగణాలు యేసు ప్రభు ద్వారా తెలిసినాయి. లేకుంటే అంతకుముందు ఎట్లా ఉండేది తెలుసా? ప్రకృతిని చూసి దేవుడు అనుకునేవాళ్ళు, పంచభూతాలు దేవుడని మొక్కేవాళ్ళు ఆ రోజుల్లో. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాతనే దేవుడు. ఒక వచనం చదువుతారా మా? చూడండి, ఫిలిప్పీ పత్రిక యోహాను సువార్త 14:9 చూడమ్మా. 14:9 త్వరగా చదవాలి. ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండగా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. నన్ను చూసిన వాళ్ళు ఎవరు చూసినట్ల? దేవుణ్ణి చూసినట్టే అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తులోనే కనబడుతుంది అన్నమాట. అదనమాట నన్ను చూసిన వాడు. ఒకానొక కాలంలో అచ్చను క్రీస్తు వలె జీవించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. చరిత్ర పుస్తకాలు చదివితే ఎవరైనా అంటే సాధు సుందర్ సింగ్. ఆయన పుస్తకం మీరు సాక్ష్యం చదవండి. ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతే బయట ఉన్న స్త్రీలు అందరూ యేసుప్రభు మా గేర్లోకి వచ్చినాడు అనుకునేవాళ్ళంట. యేసుప్రభు మా గేర్లోకి వచ్చినాడు అని చెప్పుకునేవారంట. అంత పరిశుద్ధత, అంత క్రీస్తు లక్షణాలు అన్నమాట. ఈ రోజుల్లో యేసుక్రీస్తు నమ్ముకున్న మనకు ఆ లక్షణాలు కనబడడంలే. దేవుడు క్రీస్తులో శరీరముగా ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వపరిపూర్ణత క్రీస్తులో లోకం చూసింది. ఆయన ప్రేమ క్రీస్తులో చూసింది లోకము. ఆయన సాత్వికము, ఆయన సహనము, ఆయన పరిశుద్ధత లోకము చూసింది. దేవుడు ఇలా ఉంటాడు, నన్ను చూసినవాడు దేవుడు చూసినవాడు అన్నాడు ఆయన. మరి ఆయన నమ్ముకున్న మనము, ఆయన స్వరూపంలో పుట్టిన మనము, మనలను చూసిన వారు దేవుని యొక్క పరిపూర్ణత మన నుండి ఎవరైనా చూసి గుర్తించగలుగుతున్నారా? ఇది ఎంత విచిత్రమో కదా. పేరేమో దావీదు అని పెట్టుకుంటాం, సమూయేలు అని పెట్టుకుంటాం, మరియమ్మ అని పెట్టుకుంటాం, విశ్వాసమ్మ అని పెట్టుకుంటాం. కానీ విశ్వాసం ఉండదు. దానమ్మ అని పెట్టుకుంటే దానం ఉండదు. చూడండి, యేసు అనే పేరుకి అర్థం ఏంటిదంటే రక్షకుడు అని. ఆయన పేరుకు తగ్గ లోకాన్ని రక్షించాడు, పరలోకానికి వెళ్ళాడు. అంటే మానవుడుగా వచ్చి, రక్షకుడుగా వచ్చి మానవులందరినీ తన భుజం మీద మోసుకొని పాపాలను మరణించి సమాధి చేయబడి తిరిగి సార్థక నామం అంటారు. అది మీరు బాగా గమనించాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన రావడానికి గల కారణం, ఆయన వచ్చినందువలన మనకు కలిగే మొట్టమొదటి మేలు ఏంటిదంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. యేసుక్రీస్తే దేవుడు ఇలా ఉంటాడు అని చూపించినాడు. ఆయన జీవిస్తూ చూపించినాడు. యేసుక్రీస్తును మనం చూపించాలా లోకానికి? ఎలా చూపించాలా?
సువార్త చెప్తే కనపడతాడా? కాదు, తప్పది. మనం జీవించాల. మనం జీవించినప్పుడు మనలో నుండి యేసుప్రభు బయటకు వస్తాడు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? మీరే నా సాక్షులు అన్నాడు. అవునా కాదా? మనం జీవించే జీవితమే లోకానికి సాక్ష్యం అవుతుంది. మనకు శరీరం ఇవ్వబడింది. మన శరీరములో నుండి దైవత్వము, క్రీస్తును మనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రిస్మస్ సందేశం ఇదే. ఈ రోజుల్లో దీన్ని మరిచిపోయి ఏమేమో చేస్తూ ఉన్నారు. ఇది మొదటిది, మీరు బాగా గమనించాలి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినందువలన మనకు కలిగిన మొట్టమొదటి మేలు. రెండవది చూడండి, 2 లేక 3 మాటలు చెప్పి ముగిస్తా. మొదటి పేతురు 2:24. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. మనము నీతిమంతులముగా జీవించుట కొరకు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అన్నాడు. ఇక్కడ మీరు ఒక పాయింట్ మీరు గమనించాలి. యేసుక్రీస్తు గానే శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే మన పాపాలను తన శరీరం మీద మోసుకునే వ్యక్తి ఏ వ్యక్తి కూడా భూమి మీద లేడు. ఇది గమనించాలి. యేసు ప్రభు శరీరధారిగా రావడం ద్వారా ఈ మేలు మీరు గమనించాలి. అంటే యేసు ప్రభు శరీరాన్ని ధరించుకోవడానికి ఎందుకు వచ్చినాడనంటే మన పాపములను ఆయన మీద మోసుకోవడానికి వచ్చినాడు, మోపబడడానికి వచ్చాడు. తన శరీరమందు మోసుకొనెను అని రాయబడింది. యెషయా గ్రంథము 53:6లో ఇందాక మనం చూసాం. మనందరి దోషములు ఆయన మీద మోపబడి. యేసుక్రీస్తు శరీరధారిగా రావడంతో పాత నిబంధనలో ఇశ్రాయేలు పాపాలు, యాజకుని పాపాలన్నీ ఎవరి మీద మోపారు? గొర్రెపిల్ల మీద, పస్కా గొర్రెపిల్ల మీద. కొత్త నిబంధనలో ఆ గొర్రెపిల్లనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు గమనించాలి. యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనే గాన, యేసుక్రీస్తే గాన ఈ లోకానికి శరీరధారిగా రాకపోతే ఎవరు పాపాలను భరిస్తారు? ఎవరు శిక్ష మీద వేసుకుంటారు? ఆయన పాపములను తానే మన పాపములు ఆయన శరీరం అన్న పాయింట్ మీరు అండర్లైన్ చేయాలి, గమనించాలి. ఈ వర్తమానంలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించెను అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం చదివిన ఈ వచనంలో కూడా ఏముందంటే తానే తన శరీరమందు అన్నమాట. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, తన శరీరం అనే పాయింట్ మీరు గమనించాలి. తానే తన శరీరమందు మన పాపములను అన్నమాట, మన పాపములను మోసుకొన్నాడు అని రాయబడింది. ఇది రెండవ మేలు. మూడవది గమనించండి. రోమాపత్రిక 8:4. ఈ పాయింట్ మీరు చూడండి. పాప పరిహారము నిమిత్తము ఇక్కడ చూడండి. పాప పరిహారము నిమిత్తం దేవుడు తన కుమారుని ఏమన్నా పాప శరీర ఆకారముతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావటం ద్వారా కలిగే మేలు ఏంటిదంటే నీ శిక్ష, నా శిక్ష ఆయన మీద భరించబడింది, ఆయన విధించబడింది ఆయన మీద. మీకు ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే మామూలుగా మన తలంపులతో పాపం చేస్తాం మనం. ఎక్కడ ఉంది ఆ మాట అంటే యెషయా గ్రంథంలో ఉంది 1:5లో.
ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అని ఉంది. అంటే మన తలంపులు చెడిపోయినాయి, మన తలకు శిక్ష రావాలి. వాస్తవంగా యేసుక్రీస్తు ఆ శిక్ష తల మీద మోసుకున్నాడు. అట్లా చెప్పాలి. మన చేతులతో పాపం చేస్తాం, ఆయన చేతుల మీద శిక్ష పడింది. మన పాదాలతో పాపం చేస్తాం, ఆయన పాదాలకు. ఇందాక మనం ఒక పాట పాడుతుంది, మా చేతులు అపవిత్రములు, మా పాదములు కొన్ని కాదు కొంత కాదు, అంతా దోషములే అని పాట విన్నాం. కాబట్టి శరీర అవయవాలతో పాపం చేస్తే మనము ఆ శిక్ష ఆయన శరీరం ముందు శిక్ష విధించబడెను. రోమాపత్రికలో మనం చదివిన ఈ 4వ వచనంలో ఏముందంటే, తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడెను అని రాయబడి. ఆయన శరీరధారిగా రాకుంటే శిక్ష ఎవరి మీద పడేది? మన మీదనే పడేది. ఆయన రావడం ద్వారా మన శిక్ష ఆయన మీద మోపబడింది. చూడండి, ఇది మనకు కలిగిన 3వ మేలు. 4వ మాట చూడండి, ఇబ్రీలకు రాసిన పత్రిక 1:22. త్వరగా చదవాలి, నేను ముగింపులోకి వస్తా. ఇబ్రీలకు రాసిన పత్రిక లేకపోతే కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 చూడమ్మా. కొలస్సీ పత్రిక 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. ఇక్కడ చూడండి, మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన, అదేనమాట. ఆయన మాంసాయుక్తమైన దేహము ధరించుకొని రావటం ద్వారా, ఆయన మరణించటము ద్వారా మిమ్మును సమాధానపరచెను అంటాడు. అంటే ఆయన శరీరం మీద ఏమొచ్చింది? మరణం వచ్చింది. మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనకేం కలిగింది? సమాధానం కలిగింది. మీరు బాగా గమనించాలి. ఆయన శరీరధారిగా రావటం ద్వారా దేవత్వము, దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమైంది. ఆయన శరీరధారిగా రావటం ద్వారా మన పాపాలు ఆయన మీద మోపబడినాయి. ఆయన శరీరధారిగా రావడం ద్వారా మన పాపాలకు శిక్ష ఆయన మీద పడింది. ఆయన శరీరధారిగా రావడం ద్వారా ఆయన మరణము ద్వారా సమాధానం మనకు వచ్చింది. మాంసాయుక్తమైన దేహమందు ఆయన ఇప్పుడు మిమ్మల్ని సమాధానం పరిచింది. ఆయన మరణము దేవునికి సమాధానపరిచింది. ఆయన ప్రాణము పెట్టడం ద్వారా మనకు కూడా సమాధానం ఏర్పడింది. మరి బాగా గమనించారు. మాంసాయుక్తమైన దేహం అంటే శరీరం. ఆయన మరణించడము ద్వారా సమాధానం ఏర్పడింది. ఇది ఎన్నో మేలమ్మ? ఇది 4వది. 5వది చూడమ్మా, హెబ్రీలకు రాసిన పత్రిక 10:10 చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఇక్కడ చూడండి, మళ్ళీ శరీరం వచ్చింది. ఒక్కసారి అర్పించబడటము ద్వారా, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడి, శరీరము ద్వారా ఆయన అర్పించబడడం ద్వారా ఆ చిత్తమును బట్టి మనం ఏమైనామంట? పరిశుద్ధపరచబడి ఉన్నాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, ఒకసారి వినండి ఆ మాట. శరీరము, ఈ పాయింట్ అండర్లైన్ చేయాలి. శరీరము ఆయన ఒక్కసారి అర్పించబడడం ద్వారా మనము పరిశుద్ధపరచబడితే. మనం ఎలా పరిశుద్ధులైనాము? దీని వెనుకలో ఎంత మ్యాటర్ ఉంది. ఆయన అర్పించబడినాడు మన కొరకు. ఆయన అర్పించబడటం ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవులముగా పరిశుద్ధులము అని పిలువబడడానికి మూలం ఏంటిదంటే ఆయన అర్పించబడినాడు. ఆయన పుట్టినందు వలన కాదు, ఆయన తన మాంసాయుక్తమైన దేహము వలన ఆయన అర్పించబడినాడు. దేహాన్ని అర్పించుకున్నాడు ఆయన శిలువకు. తద్వారా మనము పరిశుద్ధులమైనాం. ఇది
5వ మేలు. 6వ మేలు చూడమ్మా, హెబ్రీలకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు. ఇక్కడ మీరు ఆ పాయింట్ మీరు అండర్లైన్. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశము ధైర్యము కలిగినది. ఇక్కడ చూడండి, ఆయన శరీరమును తెర ద్వారా, మామూలుగా మీరు గమనించండి, దేవాలయంలో పాత నిబంధనలో ఒక తెర ఉండేది. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే ఒక తెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరైనా వెళ్ళినారు అంటే అక్కడ చనిపోవాల్సిందే. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తన పాపముల కొరకు, ఇశ్రాయేలు పాపముల కొరకు పరిశుద్ధ రక్తాన్ని చేత పట్టుకొని లోపలికి వెళ్ళాలి, నడుముకు తాడు కట్టుకొని ఆ రక్తం అర్పించటానికి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే అర్పించబడి, తానే గొర్రెపిల్లగా మరణించి తన రక్తాన్నే చేత పట్టుకొని తెర ద్వారా పరలోకములోనికి ప్రవేశించాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ రక్తం చేత పట్టుకొని తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. స్టిల్ ఇప్పుడు వరకు కూడా ఆయన రక్తము పనిచేయడానికి గల కారణం అదే. ఏటేటా ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి ఇంకా ఇప్పుడు అవకాశం లేదు. తెర చినిగిపోయింది. ప్రభువే పరిశుద్ధ స్థలంలోనికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఒక భక్తుడు ఇలా రాస్తాడు, ఆయన ఎవరైతే భూలోకంలో పాపినని ఒప్పుకుంటాడో, తన బలహీనతల విషయమై పశ్చాత్తాపడతాడో, పాపి ప్రభువు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అని నేను పాపినని ఒప్పుకుంటారో, ఆయన తన రక్తాన్ని అక్కడే తండ్రి దగ్గర చూపించి, ఇదిగో నా బిడ్డ నేను నన్ను అంగీకరిస్తున్నాడు అని రక్త ప్రోక్షణం ద్వారా. ఇప్పుడు మనం సువార్త చెప్తాం, యేసు నమ్ముకుంటే ఆయన రక్తంలో మన పాపాలు కడగబడతాయి అని చెప్తాం. ఆయన ఎప్పుడో రక్తాన్ని చెందించినాడు, ఇంకా పనిచేస్తుందంటే ఇప్పుడు కూడా ఆయన రక్తం పట్టుకొని తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రభువా నేను పాపినంటే, ఇదిగో ఈ పాపి కొరకు నా రక్తం ప్రభువా తండ్రి అని చూపిస్తాడు ఆయన. ఒకవేళ నమ్ముకొని కూడా బలహీనతలో పడి ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నేను తప్పిపోయినాను నన్ను క్షమించమంటే కూడా నా కుమారుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చినాడని రక్తము ఆయన చూపిస్తాడు. దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు చేసినాడో చూడండి. కాబట్టి ఆయన శరీరమును తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన వెళ్ళిపోయినట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని రావడం ద్వారా మనకు పరలోకం ప్రవేశము జరిగింది. మీరు గమనించాలి, ఇది ప్రభువు శరీరధారిగా రావడం ద్వారా వచ్చిన మనకు అమూల్యమైన మేలులు ప్రియులారవి. మీరు రాసుకుంటే ఒకసారి మళ్ళీ ధ్యానం చేయండి. ప్రతి పాయింట్లో శరీరం అనే పదం కనబడుతుంది. శరీరానికి ఉన్న యేసుక్రీస్తు శరీరానికి ఉన్న ప్రత్యేకత గమనించాలి మనం. 2 పాయింట్లు చెప్పినాను. ఆయన సశరీరుడిగా వచ్చాడని మొదట చూసాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అనే పాయింట్లో మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం, ముగింపు చేస్తున్నాం. ఆయన శరీరధారి అని క్వశ్చన్ వేసినాం. కాదు, శరీరధారి కాదు, శరీరం ఆయనకు అవసరం లేదు. మరి ఆయన ఎవరు? ఆయన ఆత్మ. మరి ఆయన ఎందుకు శరీరాన్ని ధరించుకురావాల్సి వచ్చిందంటే అపవాదిని నశింపజేయటానికి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి, పాపములను తీసివేయటానికి, నశించిన మానవాళిని రక్షించటానికి ఆయన శరీరధారిగా వచ్చారు. ఇది మొదటిది. రెండవది, ఆయన శరీరధారిగా రావటం వలన మనకు కలిగిన ఉపయోగాలు, మేలులేమి. నేను ఒక 6 మేలులు నేను చూపించాను. ప్రతి పాయింట్లో ఆయన శరీరం అనే పదాన్ని గమనిస్తాం. ఆయన శరీరధారిగా రావటం ద్వారా
అమూల్యమైన మరి గొప్ప మేలులు మనం పొందుకున్నాం. పరలోకమందు ప్రవేశించాడు కాబట్టి అదే మార్గం మనకు పోవడానికి ధైర్యం మనకు ఏర్పడింది. ఒక ఆయన ఏమంటాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే గాలి అడ్డం పడుతుంది, సైతాన్ అడ్డుపడతాడు. యేసు ప్రభు వారు భూలోకం నుండి ఆయన పరలోకం తండ్రి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆ మార్గం మనకు కూడా కలిగింది అని అంటాడు. ఆయన శరీరధారిగా రాకుండా ఉండింటే, ఆయన మానవుల కోసం చనిపోకపోయింటే ఆయన తండ్రి దగ్గరికి పోయేవాడు కాదు. మనకు ఆ మార్గం తెలియదు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనకు ఆ మార్గం ఏర్పడింది. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఏమంటే, మీరు ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు అంటాడు. అంటే మనకు కూడా ఆ ప్రవేశము, ఆ భాగ్యము ముందే రిజర్వ్ చేయబడింది. కాబట్టి ఇది క్లుప్త సందేశం. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఒక చిన్న క్రిస్మస్ సందేశాన్ని మనం ఇప్పుడు విన్నాము. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయాలి.